చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిపిన సందర్భం లేదు. కారణం ఏమంటే రాష్ట్రంలో దాదాపు 50% పైబడి బీసీలు ఉన్నారు కాబట్టి, బీసీలు రాజకీయంగా ఎదగడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు కాబట్టి, బీసీలు అనగదొక్కడమే ఆయనకు ధ్యేయం కాబట్టి అందులో భాగమే ఈయన స్థానిక ఎన్నికలు జరుపుకుంటున్నారు. 2014 నుండి 19 వరకు కూడా ఎన్నికలు జరపాల్సి ఉండేది. ఆ మధ్యలో కూడా ఆయన ఎన్నికలు జరపకపోవడంతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పించిన తర్వాత ఆ తర్వాత అప్పుడు ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని కరోనా 3 కేసులు ఉంటే ఆ 3 కేసులకే పోస్ట్ పోన్ చేసినటువంటి చరిత్ర కూడా వీళ్ళది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు 34% రిజర్వేషన్ కావాలని జీవో నెంబర్ 176 ఇస్తే హైకోర్టులో వేసినాక హైకోర్టులో క్లియర్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిర్రు రవీందర్ రెడ్డి ఇదో ఈయన కూడా ఈ ఫోటోలో ఉన్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య అనుచరుడేనా ఆయన రవీంద్ర రెడ్డి ఆయన ఈయనే. కాబట్టి వీళ్ళు ఎక్కడ బీసీలను ఎదగనీయకూడదన్న ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలే తప్ప వీళ్ళు ఎక్కడ చేసిన సందర్భాలు లేవు. కాబట్టి బీసీలకు వాళ్ళు ఏం చేసినారు మేమేం చేసినారు అనడానికి ఒక ఉదాహరణగా మేము చేసినట్టు చెప్తాం. మేము లోక్సభ ఎన్నికలప్పుడు మేము ఇచ్చినటువంటి టికెట్లు 25 కాను 11 ఇచ్చినాం. మేము రాజ్యసభకు సంబంధించి 4 రాజ్యసభ మేము ఇచ్చినాము బీసీలకు మాత్రమే. మేము ఎమ్మెల్సీలకు 58 కాను 28 బీసీలకు మేము ఇచ్చినాం. మేయర్లకు 13 కాను 9 మేయర్లు మేము ఇచ్చినాం. జిల్లా పరిషత్ చైర్మన్లకు 13 కాను 6 మేము ఇచ్చినాం. ఎంపీపీలు 636 కాను 239 అంటే 38% మేము ఇచ్చినాం. మున్సిపల్ చైర్మన్లు 84 కాను 44 మున్సిపల్ చైర్మన్ బీసీలకు ఇచ్చినాం. 53% ఇచ్చినాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ 196 కాను 76 బీసీలకు ఇచ్చిన 39% ఇచ్చినాం. ఇతర కార్పొరేషన్ చైర్మన్లకు వచ్చేసి 137 కాను 53 అంటే 39% కార్పొరేషన్ లో. బీసీ కార్పొరేషన్ లో సపరేట్ గా 56 పెట్టి 56కు బ్రహ్మాండ 100% బీసీలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వడంతో పాటు ఒక్కొక్క డైరెక్టర్లకు జీతం ఇచ్చే కార్యక్రమం మేము పెట్టాం. జెడ్పీటీసీలకు సంబంధించి 215 639 గాను 215 జెడ్పీటీసీలు ఇచ్చిన 34% మేము ఇచ్చినాం. ఎంపీటీసీలకు వచ్చి 8298 గాను 2791 మేము ఇచ్చిన 34% మేము ఇచ్చినాం. సర్పంచులకు గాను 10,340 గాను 3,985 అంటే 39% ఇచ్చినాం. రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరిగింది తప్ప ఎవరు ఎప్పుడు ఎక్కడ చేసిన సందర్భం లేదు. మీరు ఏదైతే చెప్తున్నారో బీసీలు నిజంగా మీ పార్టీ నిష్పక్షపాతంగా మీరు చేస్తుంటే ఈ రోజున ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నారనే మాటల్లో వాస్తవం ఉందని మెజారిటీ% రాజకీయ విశ్లేషకులు వాళ్ళు చెప్తున్న మాట. అదేవిధంగా బీసీలు అనగానే టీడీపీ పార్టీ వెంటే ఉంటారు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న నానుడి అదేవిధంగా మా వెంటే ఉంటున్నారు అని చెప్పి మరి అభిప్రాయపడుతున్న పరిస్థితి. నిజంగా వాళ్ళు బీసీలకు అన్యాయం చేస్తే బీసీలు ఈ రోజున టీడీపీ పార్టీ వెనకాల ఉండరు కదా. మీ పార్టీ వెనకాల ఉంటే మీ పార్టీకి ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఎందుకు టీడీపీ వైపు బీసీలు ఉన్నారని మీరు అంటారు? నెంబర్ 1. నెంబర్ 2, బీసీలకి న్యాయం చేసి ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీ కనుమరుగైన పార్టీలో ప్రజారాజ్యం పార్టీ ఒకటి. ప్రజారాజ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో 100 పైగా సీట్లు బీసీలకి ఇచ్చిన పార్టీ. అది నామమా చరిత్రలో కలిసిపోయినప్పటికీ కూడా అది వాస్తవం కదా. ఏదీ లేదు అని మీరు ఎలా చెప్తారు? మీరు నాకు స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి మాట్లాడేప్పుడు ఎంతసేపు అయినా 20 నిమిషాలు మాట్లాడితే 1 నిమిషం 20 నిమిషాలు మాట్లాడితే నేను ఎక్కడ కన్ను కూడా కదలియకుండా చూస్తూ ఊరుకున్నా. తర్వాత ఇక్కడ 2 నిమిషాల పూర్తి అయిపోయింది. ఆ మధ్యలోనే మీరు ఎంటర్ అయినారు. మళ్ళీ దారుణంగా మధ్య ఎట్లా ఇప్పుడు బీసీలు అనేది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు అప్పుడు పార్టీ పెట్టినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన బీసీలకు అప్పట్లో స్థానిక ఎన్నికలు రావడము ఇవి కల్పించడంలో 24% ఆ రిజర్వేషన్ ఆల్రెడీ మండలిలో 27%
1979లోనే మండల్ కమిషన్ అని ఒకటేసి అప్పుడే రిజర్వేషన్ పెట్టారు. ఆ రిజర్వేషన్ చంద్రబాబు రామారావు గారు వచ్చిన తర్వాత అమలు చేసినారు తప్ప సపరేట్ గా ఇచ్చింది ఏమి లేదు బీసీలకు. అప్పుడు స్థానిక ఎన్నికలు రావడం వల్ల ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ అవకాశం కల్పించి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికలు లేవుగా పెట్టలేదు కాబట్టి వీళ్ళు పెట్టినారు, కాబట్టి పెట్టిన తర్వాత వీళ్ళు గెలిచినారు, కాబట్టి గెలిచిన తర్వాత లీడర్లుగా గుర్తింపు అయినారు, అది అందులో డౌట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గం అనేది ఉన్న వాళ్ళు తప్ప కొత్తగా డెవలప్ చేసిన సందర్భం లేదు. తర్వాత పార్టీ వచ్చినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కదా. మేమే పూర్వకాలం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కదా. వాళ్ళకంటే 45-50 ఏళ్ళ చరిత్ర వాళ్ళకుంది. మాది పెట్టింది 2021, 11-12 కదా. కాబట్టి మాకు వాళ్ళకు పోలిక ఉంటుంది కదా. పోలిక ఉన్నప్పుడు ఇచ్చినటువంటి చరిత్ర ఒక్క మాకే కదా. ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు ప్రత్యేకించి వాళ్ళు ఏదో చెప్తారా 2 లక్షలు ఇచ్చినా, 4 కోట్లు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, 20 కోట్లు ఇచ్చినామని. మేము ఇచ్చిండేది మేము వాళ్లకు కేవలం బీసీలకు మాత్రమే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిండేది 1,29 లక్షల, అంటే 1,29,866,54 ఇచ్చినటువంటి చరిత్ర. 1,00,000 కోట్లకు పైబడి డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చినటువంటిది అయితే ఇండైరెక్ట్ గా కలిపి ఇచ్చిండేది 2 లక్షల కోట్లు బీసీలకు ఇచ్చినటువంటి చరిత్ర ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాత్రమే ఉంది, ఎవ్వరికీ లేదు. 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చినా, 1 స్పీకర్ని ఇచ్చినా, ఎమ్మెల్సీలకు వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా వీళ్ళు ఒకరిద్దరికి ఇచ్చుకొని గొప్ప చెప్పుకుంటుంటే మేము ఆ రోజు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు మేము వాళ్ళకు మాకు పోల్చుకుంటే 28 మేము ఇచ్చే, వాళ్ళు 11-10 వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళ మొత్తం అంతా కలిపితే వాళ్ళు మాకు పోలికేంది. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా బీసీలకు న్యాయం చేసిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండదు. కాబట్టి బీసీలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీసీలకు ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, బీసీలను వాళ్ళు చంపినారు, వీళ్ళు చంపినారు, వాళ్ళు పొడిచినారు. అరే చరిత్రలో మీరేనయ్యా బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీలు ఇష్టం వచ్చినట్టు వాడుకొని సనాతన ధర్మం అనేది ఈ 24 నుండి 29 మధ్యలో ఒకటి మళ్ళా ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఇంకా మైనార్టీలు దొక్కేస్తున్నారు, ఎస్సీ ఎస్టీలను దొక్కేస్తున్నారు. స్వయంగా వీళ్ళ స్పీకర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్పీకర్ గారు అన్నారు ఎస్సీల ఓట్లు నాకొద్దు అని. వీళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎస్సీలలో ఎవరన్నా పుడతారా అని. ఎక్కడ ఎవరు ఏమన్నా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల వీళ్ళు. మొన్న ఒక బీసీ అతి దారుణంగా చంపితే మాట్లాడించిన సందర్భం లేదు. వీళ్ళు బీసీల గురించి మాట్లాడి దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది రాష్ట్ర చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి గారు సందర్భం లేదు. మీరు మాజీ మంత్రి రోజా గారు దగ్గరికి రండి, మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదని అనలేదా ఆవిడ? మీరు అదెందుకు మరి పిన్ చేయలేదు? అప్పుడు మాజీ మంత్రి మా దగ్గరికి రండి అనేది కానీ వద్దని చెప్పలేదు కదా. మేము ఎట్లా పుడతామని. ఇప్పుడు మాజీ మంత్రి రోజా గారు ఒక్క ఎమ్మెల్యే, ఒక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చేది. జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని, ప్రధానమంత్రులు, ముఖ్యంగా రాష్ట్రపతులను చేసినటువంటి